హాయ్, ఈ వీడియోలో మనం ఎంఎస్ ఆఫీస్ 2007 వర్డ్లో ఒక పేజ్ కలర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉన్నాను. సో పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాను. నేను పేజ్ కలర్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఈ పేజ్ కలరు పేజ్ బ్యాక్గ్రౌండ్ అనే గ్రూప్లో ఉంది. మళ్ళీ నేను చూపిస్తున్నాను. సో మొట్టమొదటిగా పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాలి. తర్వాత పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్లో ఉన్న పేజ్ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. పేజ్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి థీమ్ కలర్స్ ఉన్నాయి. మనం ఏ కలర్ కావాలనుకుంటే మన పేజ్ ఆ కలర్లోకి వచ్చేస్తుంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, వైట్ పేపర్ మీద బ్లాక్ లెటర్స్తో జనరల్గా మన డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్ ఉంటాయి కాబట్టి, వైట్ పేపర్ ఉంటుంది కాబట్టి మనం బ్లాక్ లెటర్స్తో ప్రింట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ప్రింట్ పర్పస్ కాకుండా లేదా కలర్ ప్రింటర్ ఉన్నప్పుడు మనం కలర్ పేపర్ని ఉపయోగించి మన డాక్యుమెంట్లని తయారు చేయవచ్చు. అంటే మన చార్ట్ కలర్స్ ఉన్నమాట. చార్ట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నట్లు మనం కూడా మన డాక్యుమెంట్ని కలర్ఫుల్ పేజెస్గా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీదకి వెళ్తే మన పేజ్ ఆ కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ థీమ్ కలర్స్ ఉన్నాయి, కింద స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఈ కలర్ను ఓకే చేశాను అనుకున్నాను. తర్వాత ఇంకా నో కలర్ క్లిక్ చేస్తే వైట్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత మోర్ కలర్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం స్టాండర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో కలర్ కావాలనుకుంటే న్యూ కలర్ ఇక్కడికి వచ్చేస్తుంది, మనం గమనించవచ్చు. ఓకే క్లిక్ చేస్తే ఆ కలర్తో పేజ్ తయారవుతుంది. ఇక్కడ మోర్ కలర్స్లో కస్టమ్ ఆప్షన్ ఉంది. ఈ బార్ని మనం డౌను చేయడం వల్ల ఇక్కడ న్యూలో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మరియు మనం పాయింట్ని ఇక్కడ సెట్ చేస్తే ఆ కలర్ మనకి పేపర్ తయారవుతుంది. ఈ విధంగా మనం పేజ్ కలర్ని చేయవచ్చు. అదేవిధంగా ఫిల్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫిల్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ తీసుకొని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ గ్రేడియంటు, టెక్స్చర్, ప్యాటర్న్, పిక్చర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్లో వన్ కలర్ అనే ఆప్షన్ ఉంది. మనం 2 కలర్స్ కావాలనుకుంటే 2 కలర్స్ తీసుకోవచ్చు. కలర్ 1 ఇది, కలర్ 2 ఇంకో కలర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ కలర్ 2 రెడ్ తీసుకున్నాను, కలర్ 1 ఇంకో కలర్ తీసుకున్నాను. ఇక్కడ కొన్ని ఎర్లీ సన్సెట్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నైట్ ఫాల్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లేదా 2 కలర్స్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హారిజంటల్ కావాలన్నా, వర్టికల్గా కావాలన్నా, డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్, ఫ్రమ్ సెంటర్, ఫ్రమ్ కార్నర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఈ ఆప్షన్ ఎంచుకొని ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు మన పేజ్ మనం అనుకున్నట్లు మారిపోయింది. అదేవిధంగా పేజ్ కలర్లో ఫిల్ ఎఫెక్ట్స్లో టెక్స్చర్ అనే ఆప్షన్స్ ఉంది. మనకి ఈ విధంగా పేజ్ కావాలి అనుకుంటే అది ఏ టెక్స్చర్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తామో పేజ్ ఆ విధంగా మారిపోతుంది. అదేవిధంగా ఫిల్ ఎఫెక్ట్స్లో ఇంకా టెక్స్చర్స్ ఉన్నాయి. ఇది క్లిక్ చేస్తాము, ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా అవుతుంది. సో మనకు కావాల్సిన రకంగా మన పేజ్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఫిల్ ఎఫెక్ట్స్లో ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఫోర్గ్రౌండ్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని, బ్యాక్గ్రౌండ్ ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన పేజ్ ఆ విధంగా డిజైన్ అవుతూ ఉంది. ఇంకొక ఆప్షను ఫిల్ ఎఫెక్ట్స్లో పిక్చర్. మనం ఏదో ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ క్లిక్ చేసినప్పుడు పిక్చరు బ్యాక్గ్రౌండ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం పేజ్ని రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ
ప్రింట్ పర్పస్కి అయితే అంత సరిగా ఉండదు. మన డాక్యుమెంట్ని అందంగా డిజైన్ చేసి ఎక్కడైనా చూపించదలుచుకుంటే, డిస్ప్లే చేయదలుచుకుంటే మనం పేజ్ కలర్ని డిఫరెంట్గా పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఫర్ సపోజ్ ఆల్రెడీ ఉన్న ఒక డాక్యుమెంట్కి నేను పేజ్ కలర్ ఇస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ఫర్ సపోజ్ ఈ కలర్ ఉంచామనుకోండి, పేజ్ కలర్ అదే ఉంది, ప్లస్ మన టెక్స్ట్ అదే కలర్ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సేమ్ కలర్స్ కాకుండా పేజ్ కలర్ని కానీ లేదా ఫాంట్ కలర్ని కానీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా పేజ్ లేఅవుట్లో పేజ్ బ్యాక్గ్రౌండ్లో పేజ్ కలర్ అనే ఆప్షన్ని మనం MS Office 2007లో వినియోగించుకోవచ్చు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.